అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అతి తక్కువ టైంలో చాలా టేస్టీగా గుత్తొంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు తీసి అవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకొని ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసి దీంట్లోకి 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లోకి రుచి సరిపడా కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచి సరిపడా సాల్ట్ వేసి పేస్ట్ చేసుకోవాలి. దీంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కొత్తిమీరని వాష్ చేసుకొని వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. వంకాయకి కావాల్సిన పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికోసం అయితే బాగా శుభ్రం చేసిన కొన్ని వంకాయలను తీసుకున్నాను. వీటికి మిడిల్లో కట్ చేసి ఉప్పులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఇవి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని దాంట్లో పెట్టుకోవాలి. ఇలా అన్నిటికి ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 3 పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ వంకాయలను వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వంకాయలు వేసుకొని వీటిని ఒక 5 మినిట్స్ వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెంగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఇంకో 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని టీ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా పిసికి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నాదైతే క్లిప్ మిస్ అయిందండి. ఇలా గ్రేవీ అంతా దగ్గరికి అయినంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఎంతో టేస్టీ అయిన గుత్తొంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.